భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత అశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మత జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. సంవత్సరంలో నిండిన పౌరులు ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటు హక్కును తీసుకోవాలి. ప్రతి పౌరుడు ఓటు హక్కు ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే పక్షంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ఓటర్లు నిర్లక్ష్యంగా ఉంటారు. ఓటు లేకపోతే ఎవరు గెలవరా, లేకపోతే ఎవరైనా ఓడిపోతారా అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ అది విశుద్ధత ఈ విధంగా ఎవరు ఓటర్లో పాల్గొనకుంటే అందరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారు. దేశం కూడా అభివృద్ధి చెందదు. యువత తమ ఓటు హక్కుని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఓటర్ల ప్రాముఖ్యతను తెలుసుకొని ఓటర్లో పాల్గొనాలి. దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఓటరు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు కూడా ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. ముఖ్యంగా అది మనకు ప్రజలందరికీ కూడా జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మన ఆర్టీఓ గారి మేడం ఆధ్వర్యంలో ఈ పొలంలో నియోజకవర్గ స్థాయి ఈ ర్యాలీ అనేది మనం డిగ్రీ కాలేజీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చినటువంటి విద్యార్థులు అలాగే మన బిఎల్ఓలకు సిబ్బందికి ఎవరైతే మన సీనియర్ సిటిజన్స్ కానీ మన ఏజీపీ వారికి ఎంపీడీ వారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం దేశ స్థాయిలో ఈరోజు అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలా, నమోదు చేసుకోవాలా. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకొని ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో చాలామంది ఇంకా ఇప్పటికీ కొన్ని చోట్ల వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో జరిగేటువంటి ప్రధానంగా ఈ కార్యక్రమం చేసినటువంటి మన ట్రిబ్యునల్ అధికారి గారి మేడం గారికి, అదేవిధంగా కమిషన్ గారికి, ఎంఆర్ఓల గారికి, ఇతర అధికారులకు, ప్రజలకు ఉన్నటువంటి వినియోగించుకోవడానికి ఈ రోజు నుంచి బిఎల్ఓలు ప్రతి ఇంటా ప్రతి ఊరు కూడా తిరిగి వాళ్ళకి ఓటు నమోదు చేస్తున్నారు. కాబట్టి దయచేసి బయట ప్రాంతంలో కూడా నుంచి విద్యార్థులు కూడా విచ్చేసి ఈ యొక్క ఓటు నమోదు కార్యక్రమాన్ని ఖచ్చితంగా 100% వినియోగించుకోవాలి. ఓటు అనేటువంటి పొద్దున్న ఖచ్చితమైనటువంటి ఒక ఆరోగ్యమైన సమాజాన్ని హక్కుల కోసం పోయేటువంటి ఒక ఆయుధం అనేది ఓటు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈ యొక్క సందర్భంగా అందరికీ మనం అందించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు ఎప్పుడు కూడా అమలు పోకూడదు. నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, నమోదు చేసుకోవాలి. ఈ యొక్క అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.